నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ రాజాబాబు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన. తీర ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు. కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో టి కృష్ణ ప్రయోగాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టారన్న ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు. ఘనంగా టి కృష్ణ 39వ వర్ధంతి. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు విచ్చేసిన మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన ఆక్రమిత దాడిలో 10 మంది వీర జవాన్లను బలిగొన్న రోజును పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారని మంత్రి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో మిలిటరీ పోలీసులు వారి ప్రాణాలు ఫనంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. శత్రువు దేశాలతో పోరాడే సమయంలో వారు కుటుంబ సభ్యులు పడే మనోవేదన అంతా ఇంతా కాదన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 13 మంది విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేశారని, వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. చైనా సైన్యంతో 1959 అక్టోబర్ 21న విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఏఎస్పీ నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే వచ్చిన అతిథులందరికీ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూర్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో, అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణ మీరు ముందున్నారని వెనుదంటి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడాన్ని అభినందిస్తూ, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలు, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రతలు కాపాడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. త్యాగాన్ని, వారి సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ, ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ఇప్పటికీ కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా
ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తుంచుకోవాల్సింది మార్తీయులైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్. వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్. అయినప్పటికీ కూడా వారి త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ ఫ్యామిలీస్కి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వారి భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా జరుపుకుంటూ వారి బలిదానానికి సెల్యూట్ చేద్దాం. ఈరోజు కేవలం విషాదాన్ని నష్టాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు, ఇది వారి ధైర్య సాహసాలను అచంచలమైన స్ఫూర్తిని స్మరించుకునే రోజు. ప్రతి అమరవీరుడు కనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో కన్నీళ్లు, సంతోషాలు, భయాలు మరియు ధైర్యం ఉంటాయి. విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు మన ఊహ కందవు. గడిచిన సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జాబితాను చూసినప్పుడు గుండె బరువెత్తుతుంది. ప్రతి పేరు వెనుక ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. తుఫాను హెచ్చరికల గురించి మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 22వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయన్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న 5 మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. వాతావరణ శాఖ వారు సైక్లోన్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో వాయుగుండం ఏర్పడి అది తీరానికి దక్షిణముగా నెల్లూరు, ప్రకాశం జిల్లాకి రావచ్చని చెప్పేసి మనకి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మనకున్నటువంటి కోస్ట్లో ఉన్నటువంటి 5 మండలాలు ఏవైతే నాగులపాడు, ఒంగోలు కొంత భాగం, అలాగే టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ ఈ మండలాలలో ఉన్నటువంటి కోస్టల్ విలేజెస్కి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉందని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాము. అక్కడ మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి కోసం కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా ఈ ఫిషర్మెన్ ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పేసి ఈపాటికే మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ ఒంగోలు ఏకేవీకే కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ వెల్లడించారు. మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రవితేజ మీడియాకు చెప్పారు. జాబ్ మేళాలో 23 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 1000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 15 నుండి 35,000 వరకు జీతం ఇస్తారన్నారు. జిల్లాలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని రవితేజ కోరారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున ఏకేవీకే డిగ్రీ కాలేజీలో ఒక మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ గౌరవనీయులు హానరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ దామచల జనార్దన్ రావు గారు వాల్ పోస్టర్స్ ఆల్రెడీ క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. సో నేను ఇప్పుడు నిరుద్యోగుల్ని కోరుకునేది ఏమనగా, ఈ జాబ్ మేళాలో సుమారు ఒక 23 కంపెనీస్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కొద్దిగా పెద్ద స్కేల్లో జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. సో నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్లు, డిగ్రీ, ఇంజనీరింగు, సో నర్సింగ్కి సంబంధించిన ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో అందరూ కూడా ఎలిజిబుల్. సో అందరూ కూడా మీరు వచ్చేటప్పుడు మీ రెజ్యూమ్స్ ఒక 4 సెట్స్ రెజ్యూమ్స్ తీసుకొచ్చుకోండి. మీరు ఎన్ని కంపెనీస్ అన్నా మీరు అటెండ్ అవ్వచ్చు. రెజ్యూమ్స్ తీసుకొచ్చి సో ఆ రోజు 25వ తారీఖున ఏకేవీకే డిగ్రీ కాలేజీలో ఉదయం 10 నుంచి 4 వరకు డ్రైవ్ జరుగుతుంది.
అందరూ కూడా మీరు మల్టిపుల్ కంపెనీస్కి అటెండ్ అవ్వచ్చు. సో మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మీరు డ్రైవ్కి అందరూ అటెండ్ అవ్వాలి. సో జిల్లాలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో మీరు వెళ్ళేటప్పుడు తిరిగి ఉద్యోగాలతో వెళ్ళాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సన్నద్ధత పనులను జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ బి చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన రిలీఫ్ సెంటర్లను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పారిశుధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేక సిబ్బందితో తుఫాన్ షెల్టర్ల కేంద్రాలను పరిశుభ్రం చేయించారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. తదనంతరం అధికారులు సముద్ర తీరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని క్షేత్ర సిబ్బందిని ఆదేశించారు. కనిగిరి మండలం కంచర్లవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టళ్లను శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. కనిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామికి కనిగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. తరగతి గదులను మంత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో టీ కృష్ణ ప్రయోగాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ కార్యాలయంలో టీ కృష్ణ 39వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుండి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజానాట్య మండలి ద్వారా అనేక కళారూపాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. టీ కృష్ణ ప్రజానాట్య మండలి కళాకారుడుగా అనేక అభ్యుదయ నాటకాలు ప్రదర్శించి తదనంతరం కాలంలో సినిమా రంగంలో ప్రవేశించి 6 అభ్యుదయ సినిమాలతో చిరకీర్తిని పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మెమోరియల్ స్కూల్ అధినేత రామయ్య, ఒడ్డెల సింగయ్య, ఉప్పుటూరి ప్రకాశ్రావు, ప్రజానాట్య మండలి కళాకారులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ముప్పై 39వ వర్ధంతి సభ ఇది. అంటే 40 సంవత్సరాల నాడు మన నుంచి దూరం అయ్యాడు కృష్ణ. 40 సంవత్సరాలు అయినా కూడా మర్చిపోకుండా ఒక కళాకారుడు యొక్క సంస్మరణ సభ జరుగుతున్నామంటే ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. అనేక మంది నటులున్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. అయినా కూడా కృష్ణకే ఎందుకు జరుపుతున్నాం? ఆయన ఎందుకంటే ఆయన ప్రముఖ కళాకారుడు, దర్శకుడే కాకుండా ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా కళా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రజానాట్య మండలి ద్వారా ఇచ్చే దాని ప్రత్యేకత ఏమిటని మీరు అనొచ్చు. ప్రత్యేకత ఏంటంటే కళలు ప్రయోజనాత్మకమైనటువంటివి. కళలు అనేవి మనిషి యొక్క ఆలోచనల మీద, హృదయం మీద, మనస్సు మీద పనిచేస్తాయి. అయిన తర్వాత బాగా బిజీ అయిపోయి నేను ఇంకా ఈ స్కూల్ని చూసే వసతి లేదు, నేను ఇంకా రాలేను, మెడ్రాస్లో సెటిల్ అయిపోతున్నాను, అందువల్ల ఇది మీరే చూసుకోండి అని చెప్పి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఆమె తనని ఆ స్కూల్ని బాగా అభివృద్ధి చేసి ఇవాళ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఇన్ ఒంగోలుగా ఏర్పాటు చేసింది. ఆయన పేరు అంతకుముందు నిల్ డెస్పరెండం అనే పేరుతో పెట్టాడు కృష్ణ. నిల్ డెస్పరెండం అంటే డెస్పైర్ నాట్, నో డెస్పరేషన్ అనే ఉద్దేశంతో పెట్టాడు. అయితే తర్వాత కృష్ణ కోఆపరేషన్తో పెట్టింది కనుక కృష్ణా మెమోరియల్ స్కూల్గా దాన్ని మార్చి ఇప్పుడు కేఎంఎస్ కృష్ణా మెమోరియల్ స్కూల్ అని దాన్ని ఆ పేరుతోటి అది కంటిన్యూ అవుతాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన పట్టణంలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాలతో వేలాది మంది విద్యార్థులతో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పాల్గొనే ప్రతి విద్యార్థి పేరు మీద ఒక మొక్కను నాటుతామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో జరిగే కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వాటితో పాటు అభివృద్ధి పనులలో భాగంగా ట్రంక్ రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు విస్తరణ పనుల కోసం 25వ తేదీన జరిగే అత్యవసర కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశంలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. గారు గౌరవనీయులు దామచల జనార్దన్ రావు గారు వారి యొక్క ఆశీస్సులతో నగరం అంతా కూడా ఎంతో సుందరంగా తయారవుతుంది. ముఖ్యంగా వారు మరి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచినప్పటి నుంచి కూడా కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే అధికారులు కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రతి నెల ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏమైతే అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనే దాని మీద ప్రతి నెల కూడా మరి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. అయితే ఈసారి మరి 4 రోజుల క్రితం పెట్టిన రివ్యూ మీటింగ్లో మరి మనకి ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ట్రంక్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ట్రంక్ రోడ్డుని కనుక మనం 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అయితే 100 అడుగుల రోడ్డు కనుక మనం చేసినట్లయితే మనం 1 వే లేకుండా డబుల్ వే వెళ్ళడానికి రావడానికి అదే దారిలో రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి నగర ప్రజలందరూ కూడా కోరిన మేరకు మరి ఎమ్మెల్యే గారు కూడా దానికి తగ్గ చర్యలు తీసుకోవడం, తద్వారాగా మన కౌన్సిల్లో కూడా రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. అయితే 100 అడుగులు కాకుండా మరి అక్కడున్న ఏరియాలో ఉన్నటువంటి షాపర్స్ వాళ్ళందరూ యొక్క కోరిక మేరకు 80 అడుగులను కనుక చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 100 అడుగులు కనుక మనం కొట్టేసినట్లయితే దాదాపుగా మరి 100 షాపుల వరకు పోతాయి కాబట్టి వారి జీవనోపాధికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడము. అది 80 అడుగులు అయితే కనుక మరి 72 మంది వరకు కూడా ఇబ్బంది పడతారు. అయితే వాళ్ళకి కూడా కంపెన్సేషను వాళ్ళు ఏదైతే ఇదే చందని కూడా చాలా ఉత్తేజితం చేస్తుంది. అలాగే మన నగరము ముఖ్యంగా మరి గతంలో అయితే మనకు చాలా జనరల్గా మన ఒంగోలు ప్రకాశం జిల్లానే వర్షాభావ జిల్లా అయినప్పుడు కూడా మరి ఈ సంవత్సరం అయితే విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. మరి ఈ వర్షాలు కూడా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ప్రమాదం తప్పింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. కార్యాలయ సబార్డినేట్ గేటు తాళాలు తీస్తూ ఉండగా ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. కార్యాలయ సబార్డినేట్ 1 సెకను ముందుగా గేటు తాళాలు తీసి ఉంటే అతని తలపై స్లాబ్ పెచ్చులు పడి ఉండేవి. మొత్తం మీద ప్రమాదం తప్పడంతో కార్యాలయ సబార్డినేట్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇదిలా ఉండగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం ఆవరణ స్లాబ్ కూడా కుంగిపోయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి బొట్లు పడుతున్నాయి. ఏ క్షణంలోనైనా స్లాబ్ కూలే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే అధికారులు ముందుగానే మేల్కొని మరమ్మతులు చేపట్టాలని అక్కడ పనిచేసే సిబ్బంది, మాజీ సైనికులు కోరుతున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసులు, విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పోలీసు అమరవీరుల సేవలను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొనియాడారు. మార్కాపురంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుండి దోర్నాల బస్టాండ్, అమ్మవారిశాల, గడియార స్తంభం సెంటర్ మీదుగా ఖంభం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి ఎంతో దాగి ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ త్రివినాథ్, డీఎస్పీ యు నాగరాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నారు. అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు.
ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనాతీతం. మనం ఏ రోజు కూడా దాన్ని కొలతలో వేసుకోలేనటువంటి ఇది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది. దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం అవతరించి ఉండేది. అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ, దుశ్చర్యలు కానీ, సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈరోజు భారతదేశ జనాభా 140 కోట్లకు చేరటానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా. దక్షిణ అండమాన్కి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లోపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తర్వాత మరో 48 గంటల్లో అక్టోబర్ 22, 23 తేదీల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధిక మండలాల్లో వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి రేపు మధ్యాహ్నం వాయుగుండంగా మారబోతుందని, దీని ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, తీరం వెంట గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఆ పథక అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ నిధుల కేటాయింపు, ఖర్చు పెట్టిన వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎస్ లక్ష్మానాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కొన్ని శాఖలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై కలెక్టర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. బలహీన వర్గాల అభివృద్ధి, వారి ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మెరుగుపరచాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తుందన్నారు. అదే స్ఫూర్తితో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిధులను ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తానని, వచ్చే సమావేశం నాటికి నిధుల వినియోగంలో స్పష్టమైన మార్పు రావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. But you are simply attending as like you are ensuring the present, your presence, which will not, ultimately fulfill the purpose. That is signal next meeting ki you just go through it. Quarterly meeting aayindi maku ippudu jarugutundi. Every 2 months we are going to conduct this meeting. Next meeting ki everybody should prepare on this. Everybody should go through it because this is the SCST component is the very important component. As of now, when we see the total budget allocations,
నాట్ లెస్ దాన్ 35%, 30% నుంచి ఎక్కువ ఉన్నాయి తప్ప లెస్ లేదు. సో ఇట్ ఈస్ బియాండ్ ప్రపోర్షనేట్ టు ది పాపులేషన్ ఫ్రమ్ ది ఎంటైర్ స్టేట్. When that is there, then the similar reflex should be there in the district. అప్పుడు మన district administration చెప్పడానికి కానీ, and tomorrow when you say that what is the component of expenditure you made అంటే ఎంత కాంపొనెంట్ చేసామన్నట్టు. జిల్లా కలెక్టర్ సార్ గారికి సాదర స్వాగతం, అలాగే నమస్కారం తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఈ లైట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అందరూ జిల్లా అధికారులందరికీ నమస్కారం సార్. సార్, ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక, ఎస్సీ ఎస్టీ మరియు గిరిజన ఉప ప్రణాళిక పిఎస్పి అనే సమీకృత అభివృద్ధిని నిర్ధారించడానికి మరియు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి అసమానతలను పరిష్కరించడానికి ఉద్దేశించినది. ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి ఒంగోలు మండల పరిధిలోని రైతులు నెలాఖరు నుండి పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ సూచించారు. మండలంలో 4500 హెక్టార్లలో పొగాకు, శనగ, వరి సాగు చేయటం జరుగుతుందన్నారు. రుతుపవనాలకు అల్పపీడనం తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. రైతులు ముందుగానే ఎరువులు చల్లితే వర్షాలకు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నెలాఖరు నుండి రైతులు పంటలు వేసుకోవాలని సూచించారు. మండలంలోని రైతులకు సరిపడే విధంగా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారి రమేష్ తెలిపారు. సో ముఖ్యంగా మన మండలంలో ఒక 4 రబీకి సంబంధించి 4500 హెక్టార్ల దాకా మన పొగాకు మరియు ఈ శనగ పంటలు అనేది వేయటం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా కొంత బయట ప్లేస్లో కొంత యూరియాకు సంబంధించి కొంచెం కొరత అనేది రావడం జరుగుతుంది. సో మన మండలంలో ఇటువంటి ఎరువులకు సంబంధించి కొరత అయితే లేదు. సబ్సిడీగానే అన్ని రైతు సేవా కేంద్రాల్లోనూ మరియు సొసైటీల్లోనూ డీలర్స్ దగ్గర కూడా మనకి తగినన్ని ఎరువులు కూడా సమర్థంగా ఉన్నాయి. సో రైతులు దొరకవనే ఉద్దేశంతో 2 నెలల తర్వాత వేసే పంటకు సంబంధించి కూడా ఇప్పుడే కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకోవడం జరుగుతుంది. సో అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు కూడా మీకు మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్కేకి సంబంధించి కానీ లేదంటే సొసైటీకి సంబంధించి ఈ పరిధిలో ఉన్న సొసైటీ దగ్గర కానీ మన యూరియా కానీ డిఏపి కానీ అన్నీ సఫిషియెంట్గానే ఉన్నాయి. కంపల్సరీగా మీకు కావాల్సినప్పుడు వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ పంటలకు సంబంధించి కూడా ఈ నెలలో కూడా కొంచెం వర్షాలు అనేది ఈ ఋతుపవనాల వల్ల కొంచెం అల్పపీడనాల వల్ల విపరీతంగా పడుతుంది. కొంచెము ఈ నెల ఆఖరి తర్వాత కనుక మనము పంటలు కనుక వేసుకున్నట్లయితే ఈ వర్షాలకు ఇబ్బంది పడకుండా రైతులు కూడా ఉంటారని కోరుకుంటున్నాము. ముందుగానే ఎరువులు చల్లేసి ఈ వర్షం వల్ల అవన్నీ మళ్ళీ ఎవాపరేటం లేదంటే భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాలు తగ్గిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఎరువులు చల్లుకోవాల్సిందిగా అందరూ ముఖ్యంగా కోరటం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దోర్నాలలో ఎస్ఐ వి మహేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ నుండి నటరాజ్ కోడల వరకు పోలీసు అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసుల విధి విధానాలపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల పోటీలను నిర్వహిస్తామని ఎస్ఐ మహేష్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ బ్యాంక్ వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జోహార్ కొట్టి 3 సార్లు జోహార్ చెప్పేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ర్యాలీగా వెళ్ళిపోదాం. పోలీస్ అమరవీరులకు, పోలీస్ అమరవీరులకు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు. ప్రతి సంవత్సరం ఇందా మాట్లాడుతున్నట్టు జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్. 1959 అక్టోబర్ 21 లడఖ్లోని హాట్ స్ప్రింగ్లో చైనా భారీ ఆయుధాలతో మోహరించగా 10 మంది పోలీసు జవాన్లు చనిపోవడం మీద నుంచి ఆ రోజు నుంచి మనం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలైన సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ మరియు మన పోలీసులు కలిసి కవాతు నిర్వహిస్తారు ప్రతి అక్టోబర్ 21. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోని పోలీస్ సోదరులందరూ ఈ రోజున చనిపోయిన పోలీసు అమరవీరులను స్మరించుకొని పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి రానున్న ఒక వారం రోజులు పోలీసు వారోత్సవాలు అనే వారోత్సవాలు జరుపుకుంటూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధికి చేపట్టే పథకాలను సక్రమంగా అమలు చేసి వాటి ఫలితాలను మత్స్యకారుల కుటుంబాలు పొందేలా పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మత్స్య అభివృద్ధి జిల్లా కమిటీ సమావేశం కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా మత్స్యశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు జిల్లాలో మత్స్యకారులకు చేపడుతున్న పథకాలు తదితర వివరాలను సమావేశంలో వివరించారు. జిల్లాలోని సముద్ర తీర మత్స్యకారులకు PMMSY పథకం ద్వారా తెప్పలు, ఇంజన్లు, వలలు సరఫరా నిమిత్తం CRCFV పథకం ద్వారా కొత్తపట్నం పల్లెపాలెం గ్రామ మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్, GPS సెట్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేయడానికి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ చిరంజీవి, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, DRDAPD నారాయణ, LDM రమేష్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పేరయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రిలాక్స్ చేస్తూ అందులో వాళ్ళకి ఏదైతే కావాల్సిందో బోట్ అయితే బోటు, ఇంజిన్ అయితే ఇంజిన్, నెట్ అయితే నెట్ తీసుకుంటానికి రిలాక్సేషన్ చేసింది సార్. ఆ మేరకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది సార్. అందులో భాగంగా ఏంటంటే 27 మందికేమో మొత్తం మళ్ళీ సేమ్ మూడింటికి కావాల్సిన కాంట్రాక్ట్ యూనిట్ కింద కోరారు సార్. మిగిలిన 224 మంది ఇంజన్ కానీ నెట్ కానీ బోటు కానీ మాత్రమే తీసుకుంటానికి దరఖాస్తు చేస్తున్నారు సార్. వాళ్ళ లిస్టుని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఆమోదించవలసి ఉంది సార్. అట్లాగే రెండో కాంపొనెంట్ అయినటువంటి కోస్టల్ రెసిలియన్స్ క్లైమాట్ రెసిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్కి మనకి 100% గ్రాంట్ తోటి కొత్తపట్నం పల్లిపాలెం శాంక్షన్ అయి ఉంది సార్. ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్క గ్రామం. దీంట్లో ఏంటంటే సార్ 30% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ అంటే 2 కోట్లు సార్ దీనికి యూనిట్ కాస్ట్. ఇందులో 56 లక్షల మేరకు ఎకనమిక్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది సార్. ఈ మేరకు ఏంటంటే 250 మందికి లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి, అలాగే 250 మందికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి, 55 మందికి GPS హ్యాండ్సెట్ ఇవ్వడానికి ఈ లబ్ధిదారులని గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ఒంగోలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో ఒంగోలు అర్బన్ తహసీల్దార్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు ఒంగోలు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం కూడా ఉంది. కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంగణంలో నీరు నిలిచి చెరువుగా మారింది. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది, ప్రజలు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటిలో కాకుండా పక్కగా వెళ్లాలంటే సర్కస్ ఫిట్లు చేయాల్సిందే. తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయాలకు పనుల నిమిత్తం ప్రతిరోజు అధిక సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వర్షపు నీరు నిలవకుండా ఉండేలా గ్రావెల్ వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు మృతిపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లా కాపు సంఘ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అన్నారు. ఈ నెల 2వ తేదీ హత్యకు గురైతే పోలీసులు 16వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. హత్యలో పలువురు పాల్గొంటే ఇద్దరిపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కాపు సంఘ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు నరహరి సాంబయ్య, ఉమ్మడి శెట్టి శ్రీనివాసరావు, హనుమంతరావు, పాపారావు, నారాయణ, శివ, సుబ్బారావు, శ్రీనివాసరావు, ఆంజనేయులు, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హత్యకు గురైన లక్ష్మీనాయుడు మరణాన్ని చింతిస్తూ మౌనం పాటించారు. ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటు. ఫార్చునర్ కారుతో గుద్ది అతి దారుణంగా గుద్ది కింద పడ్డ వాళ్ళని మళ్ళా దాని మీద వాళ్ళ మీద ఎక్కించి ఆ విధంగా గుద్ది చంపడం, వాళ్ళను వేరే మళ్ళా చావలేదని వాళ్ళ నాన్నమ్మ వచ్చి మరి వాళ్ళు బతుకున్నారా అంటే రాడ్డు తీసుకొని వచ్చి అతన్ని కొట్టడం, రాడ్డుతో కొట్టడం, తల మీద దెబ్బలు ఉన్నాయి. ఆ విధంగా చేసి వాళ్ళ నాన్నని ఫోన్ చేసి, నాన్న కత్తి తీసుకొని రా అంటే కత్తి తీసుకొని 4 మనుషులు తీసుకొని వస్తే వాళ్ళు కూడా వచ్చి చంపడానికి వస్తే కేసు కట్టింది ఎంతమంది మీద అండి? 2 మీద. నువ్వు కనీసం ఆలోచించలే. దాన్ని ఆలోచించుకొని ఎమ్మెల్యేదే మెయిన్ తప్పు. ఎమ్మెల్యే పోయి ఉంటే ఎవ్వరూ ఇదంతా చేసేవాళ్ళు కాదు, ఎవ్వరూ రారు. 16 రోజులు ఎమ్మెల్యే అక్కడ పోకపోతే మేము 10 రోజులు మేము అడిగితే మాకు ఇంతవరకు 16 రోజుల దాకా నువ్వు రాలేదు కదా.
ఇది చాలా దారుణం. దయచేసి అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వారికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయించి మొత్తం ఆ కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి భరోసా కల్పించాలి. అలానే ఆ కుటుంబానికి వారిని హింసిస్తారు. రేపు పొద్దున వాళ్ళు బయటకు వస్తే చంపుతారనే భయం ఉంది. దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఈ ప్రభుత్వం మరీ కోరుతున్నాం మేము. కులాలు మతాలు ఈ కాదు. మీరు చేసే పని మా కులం మీద దాడి జరిగితే 15 రోజులు పట్టించుకోకుండా 16వ రోజు వచ్చి తెలివి చూస్తావా? ఇదేనా ఎమ్మెల్యే చేయాల్సిన పనే? ఇది గవర్నమెంట్ అతని మీద సీరియస్గా తీసుకొని ఈ మన రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసినప్పుడు తీవ్రమైన శిక్ష ఇచ్చాడు. ఆ విధంగా సజ్జనారు కూడాను తెలంగాణలో కూడా ఆడపిల్లలు తోలుకొచ్చినందుకు తీవ్రమైన శిక్షను వేస్తాడు. అలాంటి శిక్షను ఇతను వేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇతను చేసిన పని వలన ఒక ఆడబిడ్డ ఆమె 2 పిల్లలు, ముగ్గురు ఒక ఆయన చనిపోయాడు, 2 మంచానికి పరిమితపోయారు. 60 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులు వీళ్ళ మొత్తం కూడాను అతని కామాంధ్రి యొక్క కామానికి బలైపోయారు ఆ కుటుంబం. ఇది సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదు. ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో చేస్తాం, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఆ కుటుంబానికి తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి తగిన విధంగా సాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. తర్వాత ఆ పోలీసులు రిపోర్ట్ చేయడంలో కూడా సంఘటన స్థానానికి వెళ్ళి ఆ ఎవిడెన్స్ని సేకరించడం, తర్వాత ఒకరు చనిపోయిన 2 బతుకున్నారు. ధర్తీ ఆబా జనభాగీదారీ అభియాన్ పథకంలో భాగంగా గిరిజన హక్కుల పరిరక్షణ, గృహ నిర్మాణం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అమలు చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను ప్రకాశం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న ప్రత్యేక అవార్డు ఇచ్చింది. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ పి రాజాబాబును కలిశారు. జిల్లాకు అవార్డు వచ్చేలా పనిచేసినందుకు వారిని కలెక్టర్ అభినందించారు. నాగులుప్పలపాడు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ నల్లమలపు అంజమ్మ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. మండలంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి పలు తీర్మానాల అమలుకు ఎంపీపీ అధ్యక్షతన తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు, హౌసింగ్ ఏఈ లతీఫ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శిరీష, ఏపీఓ రవిబాబు, ఏపీఎం నరేంద్ర కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని చెప్పి ఒక ఇష్యూ చేయడం జరిగింది. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో పిల్లవాడి హెల్త్తో సహా హైట్, వెయిట్, హెల్త్ అన్ని విషయాలు నమోదు చేస్తూ, అదేవిధంగా మీ దృష్టికి వచ్చినా కూడా ఎవరైనా 35 కేజీస్ ఉన్నాయి అక్కడ చేరుస్తాము. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు జరిగినా గవర్నమెంట్ పాఠశాలలు జరిగినా తప్పనిసరిగా ఆధార్లో స్పెల్లింగ్తో సహా ఆధార్లో డేటా బర్త్ కానీ ఆధార్లో ఏముంటుందో అదే. మరి అసలు నువ్వు నీ ఊర్లో అన్ని వీధులు తిరుగుతున్నా, ఇప్పుడు నేను తిరిగిన వీధులు కూడా నువ్వు తిరిగి ఉంటావు. ఆ ఊర్లోకి వచ్చి లేదు. నేను మా ప్రాథమిక పాఠశాల ఇద్దరు టీచర్స్ ఏమంటుంది మాకు ఉంటారని ఆపేసాము. జిఎస్టీ సంబంధించినటువంటి మరి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవ్ ఇట్లాంటి అన్ని విషయాలని చర్చించుకొని గ్రామాలని ప్రభుత్వం పంచాయతీల్లో చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలు సర్పంచులు కానీ సెక్రటరీస్ కానీ సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలని పరిశుభ్రమైన గ్రామాలుగా ఈ స్వచ్ఛత ఉద్యమం అన్నిటి కూడా చేస్తూ ప్రజలందరూ భాగస్వామ్యాన్ని తీసుకొని అభివృద్ధి కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే మండలంలో ఉండేటువంటి కొన్ని శాఖలకు కార్యాలయాలు లేవు. ఇప్పుడు ఎంఆర్సి భవనము నిర్మాణానికి నిధులు మంజూరై ఉన్నాయి. మరి వారి కోరిక మేరకు మండల ప్రజా పరిషత్ ఈరోజు ఈ మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలోనే వారికి
ఒక స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణం చేసే విధంగా చూడటం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ పథకం సిబ్బంది కూడా అద్దె భవనంలో ఉంటున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో శ్రీరామ వృద్ధుల ఆశ్రమానికి జాగర్లమూడి శివకుమారి 2 లక్షలు, వినాయక విగ్రహం మందిరం నిర్మాణానికి ₹1,00,000 విరాళాన్ని రావూరి రంగయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావులకు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ కార్యాలయాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామప్రసాద్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బాచిన శివధర పూర్ణచంద్రరావు, సెక్రటరీ అలహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, చార్టర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫణీంద్రబాబు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖంగా వస్తాయి కానీ ఇటువంటి సేవా సంస్థలు చేసే కార్యక్రమాల్లో ముందుకు పోతే ఎలాగ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి వాటిలో పాల్పంచుకోవాల్సినటువంటి మన మీడియా మిత్రులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలకు 332 మందికి 2వసారి వ్యాక్సిన్ వేయడం జరిగింది. అదే కాకుండా ఈ పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ, ప్రతి చిన్న బిడ్డ నుంచి విద్యార్థి నుంచి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పోషించాలని మేము పిలిపించాము. అందుకు ఆల్రెడీ మేము దాదాపు 3 లక్షల చెట్లు మన డిస్ట్రిక్ట్ 3150లో నాటాము. అలానే 1,37,000 చెట్లు ఒడిశా అనే పట్టణంలో ఈజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా అనే సంస్థతో కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1,37,000 చెట్లు నాటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేమన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ రాజాబాబు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన. తీర ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు. కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో టి కృష్ణ ప్రయోగాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టారన్న ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు. ఘనంగా టి కృష్ణ 39వ వర్ధంతి. డి న్యూస్లో నేటి మాట. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.